హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బేసిక్ వెనీలా స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. మైదా, షుగర్, వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, ఎగ్స్, ఆయిల్, మిల్క్. మనం తీసుకున్న 1 కప్ షుగర్ని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్ వైట్ని అలాగే ఎల్లోని సపరేట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ కొలతలకి డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ మిల్క్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి. ఇలా స్పాచులాతో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేయాలి. షుగర్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఎగ్ ఎల్లోని పక్కన పెట్టుకోవాలి. ఎగ్ వైట్ని హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. ఎగ్ వైట్ని ఇలా బ్లెండ్ చేసుకుంటూ కొద్దిగా వెనిలా ఎసెన్స్ని కూడా వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా 3 to 5 మినిట్స్ వరకు ఎగ్ వైట్ని బ్లెండ్ చేయాలి. కేక్ ఫ్లఫీగా రావడానికి ఈ ఎగ్ వైట్ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ని యాడ్ చేసి ఇంకొద్దిసేపు బ్లెండ్ చేసుకోవాలి. హ్యాండ్ బ్లెండర్ లేని వాళ్ళు విస్కర్తో కూడా ఈ ఎగ్ వైట్ని కలుపుకోవచ్చు. సపరేట్ చేసిన ఎల్లోలో మిగిలిన షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండి అలాగే బేకింగ్ పౌడర్ వేసి స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మధ్యలో ఎగ్ వైట్ని కూడా వేసి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మాత్రమే కలుపుకోవాలి. కేక్ టిన్కి కొద్దిగా ఆయిల్ రాసి అందులో మైదా పిండి వేసి ఇలా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని అంతా అందులో వేసి కొద్దిగా ట్యాప్ చేయాలి. అందులో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే క్లియర్ అవ్వడానికి ఇలా ట్యాప్ చేస్తారు. ఇప్పుడు ఓవెన్ను 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. 200 డిగ్రీస్ సెల్సియస్లో అలాగే కన్వెన్షన్ మోడ్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ ప్రీహీట్ అయిన తర్వాత మన కేక్ బ్యాటర్ని అందులో ఉంచాలి. ఇప్పుడు 180 డిగ్రీస్ సెల్సియస్ కన్వెన్షన్ మోడ్ అలాగే 25 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఈజీ లేని వాళ్ళు గ్యాస్ మీద కూడా ఇలాగే చేసుకోవచ్చు. 25 మినిట్స్ తర్వాత కేక్ రెడీ అయింది. ఎంతో టేస్టీగా ఉండే హోమ్మేడ్ కేక్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.